కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ కౌన్సిల్ సభ్యుల నిరసన ఇంకా కొనసాగుతోంది. చైర్పర్సన్ లక్ష్మీదేవి ఫోన్ చేస్తే కమిషనర్ లిఫ్ట్ చేయలేదని సర్వసభ్య సమావేశం మొదలైన కాసేపటికి రచ్చ స్టార్ట్ అయింది. కమిషనర్ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారంటూ వైసీపీ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. కమిషనర్ రామచంద్రారెడ్డి వచ్చే వరకు ఇక్కడే ఉంటామంటూ నిన్న మధ్యాహ్నం నుంచి మున్సిపల్ కార్యాలయంలోనే నిరసన కొనసాగిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అక్షయ, ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లందరూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి నిరసన చేపడుతూ ఉన్నారు. అంటే నిన్న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఏక సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తాను ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదని మున్సిపల్ చైర్మన్ లక్ష్మీదేవి ప్రశ్నించారు. ఈ అంశంపై కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే అక్కడి నుండి మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అర్ధాంతరంగా మున్సిపల్ సమావేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అయితే అందుకు నిరసనగా వైసీపీ కౌన్సిలర్లు మీటింగ్ ని కంటిన్యూ చేయాలని చెప్పి పదే పదే మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ కమిషనర్ ను అడిగినప్పటికీ కూడా ఆయన మున్సిపల్ సమావేశానికి హాజరు కాలేదు. సో దీనికి నిరసన తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీదేవితో పాటు వైసీపీ కౌన్సిలర్ అందరూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ హాల్లోనే నిరసన తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. రాత్రి సైతం వాళ్ళు అక్కడే బస చేశారు. ఉదయం కూడా మున్సిపల్ కమిషనర్ ఆ ప్రదేశానికి చేరుకోకపోవడంతో వారు మరింత ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొనుంది. ఏదేమైనప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ సమావేశ గదికి వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు తాము అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ వైసీపీకి చెందినటువంటి కౌన్సిలర్లతో పాటు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కూడా భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. అక్షయ. ఓకే రమేష్.